మేము కూడా ఈ జ్యోతిరాజు ఫౌండేషన్‌లో అంటే పని చేయటానికి అన్న ద్వారా మాకొచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మా వ్యక్తిగతంగా అయితే మేము చేయలేము గానీ, దేవుడు అన్న ద్వారా మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. అందుకు అన్నకి, వదినమ్మకి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీకేమనిపిస్తుంది? ఇంకేమన్నా చేస్తే మంచిదనిపిస్తుందా? ఇంకేమన్నా మీ దృష్టిలో ఉన్నాయో చెప్పండి. అన్న అయితే చాలా చేస్తున్నారు. అంటే ఫౌండేషన్ ద్వారా వైద్యం అందని వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు. జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా అట్లాగే ఎవరికైనా చదువుకోవటానికి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్న పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు లేక కొంచెం ఇబ్బంది పడే పిల్లలు ఎవరైనా సరే సహాయం కావాలని అన్న దగ్గరకు వస్తే వారికి అన్న తప్పకుండా సహాయం చేస్తున్నారు. చాలామంది పిల్లల్ని చదివిస్తున్నారు. కొంతమందికి అయితే అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఎవరైనా సరే ఇల్లు కాలిపోయి ఆ మధ్య కొంతమందికి ఇల్లు కాలిపోతే వాళ్ళందరికీ కూడా అన్న సహాయం చేశారు. చాలా పనులు ప్రతిరోజు కూడా మీ అందరికీ తెలుసు వ్యాన్ ద్వారా చాలామందికి కూడా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారనమాట. దాదాపుగా రోజు కూడా 200 మంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అన్న అవన్నీ కూడా పక్కన పెట్టి బీదలను ప్రేమించాలి, ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు అనేసి అనేక మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అట్లాగే అదే కాకుండా మీలాగా దివ్యాంగులని ఎంతోమందిని కూడా ప్రతి నెల పోషించబడటానికి ఆర్థికంగాను అలాగే ఆహారపరంగా కూడా ప్రతి అవసరాన్ని కూడా పేస్ట్ ఏంటి, బ్రష్ ఏంటి అంటే నెలకు సరిపడా ప్రతి వస్తువుని కూడా మీకు అందిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్న ఎన్నో చేస్తున్నారు. ఇంకా దేవుడు ఆర్థికంగా ఇంకా అన్నను బలపరచాలని, అంతేకాకుండా ఇంకా మంచి ఆరోగ్యంని ఆయుష్నివ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. సంఘపరంగా ఎన్నో ఆర్థికంగా అప్పులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మీ అందరిని పోషించటానికి ఇంకా చాలా కష్టపడుతున్నారు. అన్న అయితే నిజంగా ఆర్థికంగా ఎక్కడి నుంచి కూడా సహాయం రాదండి. ఎవరో సంఘస్థులు ఎవరన్నా స్పాన్సర్ చేస్తే అట్లా అయితేనే ఏదో అన్న కూడా చాలా అప్పులు చేసే మీ అందరినీ పోషిస్తున్నారు. మీరందరూ కూడా మీ ప్రతి అనుదిన ప్రార్థనలో ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా సంఘం గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అమ్మా. సుస్మిత కూడా మాట చెప్పు. మొట్టమొదటిగా నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఎందుకంటే దేవుడు ఈ యొక్క జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా అన్నవాళ్ళు చెప్పారు, ఇలా చర్చిలో అనౌన్స్ చేసినప్పుడు ప్రతిరోజు 100 మందికి అని ఫస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళా 100 మంది చాలట్లేదనేసి 200 మంది అంటే ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా 200 మందికి భోజనాన్ని సప్లై చేయడానికి ప్రతి దినం అంటే చాలా కష్టం, ఒక్కరోజు వండుకోవడమే చాలా కష్టం. అట్లాంటిది 200 మందికి ప్రతి దినము జ్యోతిరాజు ఫౌండేషన్ ద్వారా భోజనం సప్లై చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు ఇంట్లో అయినా సరే ఒక కూర వండుకొని సరిపెట్టుకుంటారు, కానీ ఇక్కడ అలా కాదు. కూర, రసము ఇంకా అంటే వీక్లీ వన్స్ నాన్ వెజ్ కూడా పెట్టి పంపిస్తారు.